చదువు, ఉద్యోగం, పెళ్ళి, జీవితం అంటే ఇదేనా? ఈ సర్కిల్లోనే తిరగాలా? ఈరోజు మనం ఈ సాంప్రదాయ దారిని కాదని కాస్త భిన్నంగా ఆలోచించే ఒక పిచ్చోడి మేనిఫెస్టో గురించి మాట్లాడుకుందాం. బతకడమంటే ఇంతేనా? అప్పుడప్పుడు మనందరికీ వస్తోంది కదా ఈ ప్రశ్న. ఏదో ఒక టైంలో మనల్ని మనం ఇది వేసుకోకుండా ఉండలేం. అసలీ పరుగు దేనికోసమని? మన ఈ విశ్లేషణకు మూలం కూడా ఇదే ప్రశ్న. సరే, ఈ ప్రశ్నకు జవాబు వెతికే ముందు అసలు చాలామంది ఎలా బతుకుతున్నారు? వాళ్లు వెళ్తున్న దారి ఏంటి? అదే ఒక రొటీన్ జీవితం, రోజూ ఒకేలా గడిచిపోయే ఒక చక్రం లాంటిదనమాట. పొద్దున్నే అలారం చప్పుడుతో లేవడం, గబగబా టిఫిన్ బాక్స్ సర్దుకోవడం, ఆఫీస్కి పరుగో పరుగు. ప్రతిరోజూ ఇదే కదా. ఇంతకీ దేనికోసం ఈ హడావిడి అంతా? లోన్లు కట్టడానికా? ఈఎంఐల కోసమా? లేదంటే బిల్లుల కోసమా? ఇదంతా చూస్తుంటే అంతులేని చక్రంలో ఇరుక్కుపోయినట్టే అనిపిస్తోంది. కానీ అందరూ ఈ చక్రంలో ఇమడలేరు. అందరిలాగే ఆలోచించలేని ఒక వ్యక్తి ఉంటాడు. అలా అందరిలా లేనివాడిని సమాజం ఏమని పిలుస్తుంది? ఒక పిచ్చోడు అంటుంది. ఎవరైనా సరే ఈ రొటీన్ నుంచి బయటపడదామనుకుంటే చాలు, వెంటనే సమాజం నుంచి ఒకే ఒక సలహా వస్తుంది. ఏంటది? నీకెందుకురా బాబూ ఇవన్నీ, అందరిలా సైలెంట్గా నీ పని నువ్వు చేసుకో. ఇలా చుట్టూ ఉన్నవాళ్లు మనల్ని వేలెత్తి చూపించడం, ఈ ప్రెజర్ చాలామంది ఫేస్ చేసే ఉంటారు. చూడండి, ఒకవైపేమో సమాజం చెప్పిన దారి, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, కారు కొనాలి, ఇల్లు కట్టాలి, ఇది లిస్ట్. మరింకోవైపెవడున్నాడు? వీటన్నింటికీ అవతల కూడా ఓ ప్రపంచం ఉంది అని చూసేవాడు. అవును, వీడే సమాజం దృష్టిలో ఆ పిచ్చోడు. సరే, ఇంతకీ ఈ పిచ్చి అనేది నిజంగా ఓ లోపమా, లేక మనమంతా ముందుకు వెళ్లడానికి అవసరమైన ఒక పవరా? ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ అన్మాట. ఇది జస్ట్ ఒక ఒపీనియన్ కాదు, ఒక నిజం. మనమిప్పుడు మాట్లాడుకుంటున్న దానికంతటికీ ఇదే గుండకాయలాంటిది. ఏంటంటే, ఈ ప్రపంచాన్ని మార్చేది, ముందుకు నడిపించేది అలాంటి పిచ్చోళ్లే. అవును, ఈ లోకానికి పిచ్చోళ్లే కావాలి. ఒక్కసారి ఆలోచించండి, చరిత్రలో ఇలాంటి డిఫరెంట్ థింకర్స్, ఈ పిచ్చోళ్ళు అనేవాళ్లు లేకపోయుంటే ఏమయ్యేది? బహుశా మనం ఇప్పటికీ గుహల్లో ఆ రాళ్లతోనే ఆడుకుంటూ ఉండేవాళ్లమేమో. గతం నుంచి ఇప్పటి మన ఆధునిక ప్రపంచం దాకా మనల్ని తీసుకొచ్చిన ఇంజిన్ వాళ్లే. ఈ ఐడియా ఉంది చూశారు? దీన్ని ఫేమస్ రైటర్ జాక్ కెరోవాక్ అద్భుతంగా చెప్పారు. ఆయన ఏమంటారంటే, నాకు కావాల్సిన వాళ్లు పిచ్చోళ్లు మాత్రమే అని. ఈ ఒక్క మాట చాలు ఈ ఆలోచనకు ఎంత బలముందో చెప్పడానికి. సరే, వీళ్ళు కేవలం భిన్నంగా ఆలోచిస్తారు అనడం మాత్రమే కాదు, వాళ్లకి ఇంకో స్పెషల్ పవర్ కూడా ఉంది. ఏంటది? అదే భవిష్యత్తును చూడగలగడం. మిగతా వాళ్లందరినుంచి వీళ్లను వేరు చేసేది ఇదే. రేపటి రోజున ప్రపంచం ఎలా ఉండబోతోందో అది ఈ పిచ్చోళ్లకి మాత్రమే తెలుసు. ఎందుకంటారా? ఎందుకంటే వాళ్లు దాన్ని ఆల్రెడీ తమ కళ్లతో చూస్తున్నారు. అంటే మనం రేపు బతకబోయే ప్రపంచాన్ని వాళ్ళు ఇవాళ్లే కంటున్నారు. వాళ్ల కలలున్నాయి చూసారా, అవే మన భవిష్యత్తుకు ఫౌండేషన్ అనమాట. అందుకే వాళ్లకి ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ల గుండె లోపద ఒకే మాట బలంగా వినిపిస్తూ ఉంటుంది, నా రోజు వస్తుంది అని. ఏమో, బహుశా మనలో కూడా ఆ పిచ్చోడు ఎక్కడో ఒక మూల దాక్కొనుండొచ్చు. ఆ గొంతు మనకు వినిపిస్తుందా?